July 7th, 2025, AP State Government NEET UG 2025 కి ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి drntruhsap.in క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ చేసినటువంటి లిస్ట్ వచ్చేసి క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే, ఇది మెరిట్ లిస్ట్ కాదు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే నీట్ యూజీ 2025కి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకి అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అబ్జర్వేషన్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ మెరిట్ లిస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ qualified list. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. 25-26 మెడికల్, డెంటల్ కోర్సెస్కి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ కేటగిరీ వైజు చెక్ చేస్తే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 15th పర్సెంటైల్ కట్ ఆఫ్ పర్సెంటైల్ తీసుకొని 686 నుంచి 144 మార్క్స్ వరకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆల్ కేటగిరీ చెక్ చేసుకుంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 36,776 స్టూడెంట్స్ని ఎలిజిబిలిటీ కింద క్వాలిఫైడ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. నీట్ 2025 అనేటువంటిది ఎగ్జామినేషన్స్కి ఆల్ ఇండియా వైడు 22.09 lakh స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అపియర్ అయిన స్టూడెంట్స్ నుంచి క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ వచ్చేసి 12.36 lakhs స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు ఆల్ ది కేటగిరీ. ఎస్పెషలీ ఏపీ స్టేట్కు చూసుకుంటే ఏపీ స్టేట్ నుంచి 57,934 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. ఈ 57,934 నుంచి 36,776 క్వాలిఫైడ్ అయ్యారు. ఈ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్కి జూలై 7th క్వాలిఫైడ్ లిస్ట్ నీట్ ర్యాంక్, నీట్ స్కోర్ బేస్ చేసుకొని రోల్ నెంబర్ అనేటువంటిది, సీరియల్ నెంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. నీట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటుంది. ఏపీ గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ డీజీహెచ్ఎస్ నుంచి క్వాలిఫైడ్ లిస్ట్ని తీసుకున్నారు. టోటల్ 36,776 స్టూడెంట్స్ వరకు క్వాలిఫైడ్ లిస్ట్. నీట్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ నీట్ స్కోర్ బేస్ చేసుకొని లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కేటగిరీ అనేటువంటిది మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఏపీ స్టేట్కి వచ్చేసి 669 స్కోర్ వచ్చిన స్టూడెంట్కి నీట్ ర్యాంక్ వచ్చేసి 19 ర్యాంక్ వచ్చింది. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ 19 అనేటువంటిది ఏపీలో ఫస్ట్ ర్యాంక్. అలాగా ఆల్ ర్యాంక్స్కి లిస్ట్ అనేటువంటిది పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 36,776 సీరియల్ నెంబర్కి 113 మార్క్స్ అనేటువంటిది నీట్ స్కోర్. దీనికి ర్యాంక్ అనేటువంటిది 13 lakhs ర్యాంక్ అనేటువంటిది
వచ్చింది. సో ఈ విధంగా ఏపీ స్టేట్కి క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ బేస్ చేసుకొని అనలైజ్ చేస్తే 2024కి 25కి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంత వస్తే ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది రావచ్చు అనేటువంటిది ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. క్లియర్గా మీరు ఈ అబ్జర్వేషన్ని చెక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ టోటల్ క్వాలిఫైడ్ లిస్ట్ చెక్ చేస్తే 2024-25కి కంపారిజన్ చెక్ చేసుకుంటే 600+ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ 2025లో క్వాలిఫైడ్ లిస్ట్లో చూసుకుంటే 77 స్టూడెంట్స్ ఉన్నారు. అదే 2024లో చూస్తే 2410 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 2024లో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 600+ స్కోర్ వచ్చింది. 2025లో ఓన్లీ 77 స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చారు. ఈ డిఫరెన్స్ చూసుకుంటే -2333 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు లిస్ట్లోకి మిస్ అయిపోయారు. సో ఎవ్రీ 50 మార్క్స్ ఇంటర్వెల్కి చెక్ చేస్తే 550+ స్కోర్కి 2025లో 442 వచ్చారు. 2024లో 4945 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ లిస్ట్లోకి వచ్చారు. సో డిఫరెన్స్ చూసుకుంటే 4503 స్టూడెంట్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంది. సో ఇంత నెంబర్ అనేటువంటిది తగ్గడం జరిగింది. 500+ మార్క్స్ వాళ్ళని 2025లో 1813 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 2024లో 7891 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో డిఫరెన్స్ చూసుకుంటే 6078 స్టూడెంట్స్ అనేటువంటిది డిఫరెన్స్ ఉంది 24-25కి. సిమిలర్లీ 450 మార్క్స్ ప్లస్ ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు అని అంటే 2025కి 4749 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 24లో 11471 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో డిఫరెన్స్ వచ్చేసి 6772 ఉంది. అదే 400+ మార్క్స్కి చెక్ చేస్తే 25లో 8623 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చారు. 24లో 15479 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ లిస్ట్లోకి వచ్చారు. డిఫరెన్స్ చూసుకుంటే 6856 స్టూడెంట్స్ డిక్రీజ్ అనేటువంటిది జరిగింది. 370+ మార్క్స్కి క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ 25లో చూస్తే 11161 క్వాలిఫైడ్ అయ్యారు. అదే 24లో చూస్తే 18158 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో డిఫరెన్స్ వచ్చేసి 6997 డిఫరెన్స్ అనేటువంటిది 25కి అబ్జర్వేషన్ చేస్తున్నాము. సో దీన్ని బేస్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చాలా టఫ్గా రావడం జరిగింది 2025లో. ఆల్ ఇండియా ర్యాంక్ 10,000 అనేటువంటిది కన్సిడర్ చేసుకుంటే టాప్ మెడికల్ కాలేజెస్ అయినటువంటి ఆంధ్ర స్టేట్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ, తెలంగాణ స్టేట్లో గాంధీ మెడికల్ కాలేజీలలో 10,000 ర్యాంక్కి ప్రీవియస్ ఇయర్ 10లో చెక్ చేసుకుంటే సీట్ అనేటువంటిది రావడం జరిగింది ఆల్ ఇండియా ర్యాంకు కోటాలో. సో 2025లో 10,000 ర్యాంక్ వరకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ చూసుకుంటే 379 స్టూడెంట్స్ ఉన్నారు. అదే 24లో చూసుకుంటే
10,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చినటువంటి ఏపీ స్టూడెంట్ చూసుకుంటే 271 స్టూడెంట్స్ ఉన్నారు. సో డిఫరెన్స్ వచ్చేసి +108 స్టూడెంట్స్ అనేటువంటిది నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఈ సినారియోని బేస్ చేసుకొని పాజిటివ్ పాయింట్ ఒకటి వస్తుంది, నెగిటివ్ పాయింట్ ఒకటి వస్తుంది. సో పాజిటివ్ డొమైన్ ఏంటి అంటే 379 ఆల్ ఇండియా ర్యాంక్ స్టూడెంట్స్. ఇక్కడ కేటగిరీ అనేటువంటిది ఇంకా ఇప్పుడు మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే అవన్నీ స్క్రూటనీ చేసి అప్పుడు మెరిట్ లిస్ట్ కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2025లో వచ్చినటువంటి 379 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా అనేటువంటిది 2 టైప్స్లో కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ 379 10,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళేసి సీట్ అనేటువంటిది క్రాక్ చేయగలిగితే స్టేట్ కోటాలో ఈ 379 వేకెన్సీస్ అనేటువంటివి అదర్ స్టూడెంట్స్కి పాజిబిలిటీ ఉంటుంది. సో ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదే నెగిటివ్ పాయింట్ వచ్చేసి 24లో 25లో స్టూడెంట్స్ని కంపారిజన్ చేస్తే 108 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంక్రిమెంట్ జరిగింది. అంటే కాంపిటీషన్ అనేటువంటిది డిమాండ్ పెరిగింది. సో కాంపిటీషన్ పెరగడం అనేటువంటిది ఒక నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయవచ్చు అడ్మిషన్ ప్రాసెస్లో. ఈ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది కేటగిరీ వైజు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ట్రెండ్ను బేస్ చేసుకొని ఈ ఇయర్లో క్వాలిఫైడ్ లిస్టు ఎంతకు మార్క్స్కి మ్యాచ్ అవుతుంది చెక్ చేసుకొని ఈ 2025కి ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది రావడానికి ఏపీ స్టేట్లో ఏయూ రీజియన్ అండ్ ఎస్వియు రీజియన్ చెక్ చేసుకుంటే కేటగిరీ వైజు సో కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి మీకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది. సీట్ అవైలబిలిటీ, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, కేటగిరీ, స్టేట్ కోటా ఇవన్నీ కూడా బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మనకు ఈ 2025లో వచ్చినటువంటి స్కోరును బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్లో క్వాలిఫైడ్ లిస్ట్ బేస్ చేసుకొని కేటగిరీ వైజు ఎలా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది రావచ్చు అనేటువంటిది ఇక్కడ ఏయూ రీజియన్కి ఎస్వి రీజియన్కి సపరేట్గా నేను అనాలిసిస్ చేసుకొని డేటాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది రౌండ్ 1కి కాదు, ఆల్ రౌండ్స్కి. అంటే రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే రౌండ్ అన్ని రౌండ్స్కి కలుపుకొని మీకు ఈ రేంజ్లో కూడా కేటగిరీ వైజ్ మార్క్స్ అనేటువంటివి ఉంటే మీకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఓసీ ఓపెన్ కేటగిరీ క్యాస్ట్ వాళ్ళకి చెక్ చేస్తే 2024లో క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది 2328 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది కట్ ఆఫ్ జరిగింది. ఈ 2328 ఆ క్వాలిఫైడ్ లిస్ట్కి 2025లో మార్క్స్కి కంపారిజన్ చేస్తే 489 మార్క్స్కి సెట్ అవుతుంది. సో ఈ 489 అనేటువంటిది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. కాబట్టి ఈ ఆల్ ఇండియా ర్యాంకులో మనకి 108 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు 10,000 ఆల్ ఇండియా ర్యాంకులో నెంబర్స్ అనేటువంటిది పెరగడం జరిగింది. ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులో కోటా కింద ఎంబీబీఎస్ సీట్కి వెళ్ళిపోతే అటువంటిది క్రైటీరియా కానీ ఈ కేటగిరీ వైజ్ అనేటువంటిది
మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ ఇచ్చినటువంటి రేంజ్కి +5 మార్క్స్ -5 మార్క్స్ అనేటువంటిది మీరు అప్రాక్సిమేట్గా చెక్ చేసుకోండి. ఓసీ కేటగిరీ వాళ్ళకి 482 నుంచి 485 బిట్వీన్లో -5 +5 ఎక్స్పెక్టేషన్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆల్ రౌండ్స్ అనేటువంటిది అపియర్ అయిన తర్వాత మీకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది పాజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బీసీఏ కేటగిరీ చెక్ చేస్తే 2024లో 4137 క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చినటువంటి బీసీఏ స్టూడెంట్కి 2025లో 459 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకుంటే 452 నుంచి 454 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీబీ కేటగిరీకి చెక్ చేసుకుంటే 2024లో 4687 కట్ ఆఫ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. దీనికి మార్క్స్ అనేటువంటివి 450 మార్క్స్ ఈక్వల్ అవుతాయి 2025లో చూసుకుంటే. సో వీరికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే 442 నుంచి 444 రేంజ్లో ఉంటే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. బీసీసీ కేటగిరీ చూసుకుంటే 2024లో క్వాలిఫైడ్ లిస్ట్ 3951 వరకు ఆల్ రౌండ్స్లో సీట్ కట్ ఆఫ్ జరిగింది. ఇది 462 2025 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ రేంజ్ చూసుకుంటే 453 నుంచి 455 రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అదే బీసీడీకి 2802 24లో క్వాలిఫైడ్ లిస్ట్ వరకు కట్ ఆఫ్ జరిగింది. ఈ 25కి 408 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ మార్క్స్ బేస్ చేసుకొని 474 to 476 మార్క్స్ వస్తే ఏయూ రీజియన్లో ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఆల్ ది రౌండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. బీసీఈలో చెక్ చేస్తే 9148 క్వాలిఫైడ్ మార్క్స్ అనేటువంటిది క్వాలిఫైడ్ లిస్ట్ వరకు వచ్చింది. ఈ లిస్ట్ అనేటువంటిది 393 మార్క్స్కి 2025లో ఈక్వల్ అవుతుంది. ఈ రేంజ్ బేస్ చేసుకొని 382 నుంచి 384 రేంజ్ వరకు వచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ మార్క్స్కి సీట్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మైనారిటీ చెక్ చేస్తే 9127 24లో క్వాలిఫైడ్ లిస్ట్ వరకు వచ్చింది. ఈ 25కి 393 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. సో రేంజ్ వచ్చేసి 380 to 84 ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఉంటే సీట్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చెక్ చేస్తే 7158 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు కట్ ఆఫ్ వచ్చింది. ఈ కట్ ఆఫ్ అనేటువంటిది 25లో 417 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ 2025కి 405 నుంచి 407 కట్ ఆఫ్ రేంజ్ వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ చెక్ చేస్తే 10531 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్లో 24లో రావడం జరిగింది. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ 25లో మార్క్స్ చెక్ చేస్తే 377కి ఈక్వల్ వచ్చింది. ఈ 377 క్వాలిఫైడ్ లిస్ట్ బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేటువంటిది 365 367 స్కోర్
బిట్వీన్లో ఎక్స్పెక్టెడ్లో వస్తే మీకు ఎంబీబీఎస్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఏయూ రీజియన్కి సంబంధించి. ఎస్వియు రీజియన్కి చెక్ చేసుకుంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 2024లో 3029 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది కట్ ఆఫ్ జరిగింది. సో ఈ 476 మార్క్స్కి 25లో ఈక్వల్ అవుతుంది ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది. దీన్ని బేస్ చేసుకొని 2025లో కట్ ఆఫ్ అనేటువంటిది 467 నుంచి 469 వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేటువంటివి +5 -5 మార్క్స్ అనేటువంటివి మీరు బేస్డ్ ఆన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్లో మారుతూ ఉంటుంది. ఈ బిట్వీన్లో వచ్చిన వాళ్ళు సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఈ రేంజ్కు లేరో వాళ్ళు అదర్ ఆప్షన్స్ అనేటువంటివి ఫాలోఅప్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ కేటగిరీ వాళ్ళకి చెక్ చేసుకుంటే రేంజ్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎస్వియు రీజియన్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి 2024లో 7881 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు ఎంబీబీఎస్ సీట్ కట్ ఆఫ్ జరిగింది. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ చూసుకుంటే 2025కి 408 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని 397 నుంచి 98 స్కోర్ బిట్వీన్లో +5 -5 రేంజ్లో వచ్చిన స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఎస్వియు రీజియన్లో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. సో ఈ 2025-26 ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అపియర్ అవుతున్న స్టూడెంట్స్కి పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి పర్సనల్గా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Hope this information is informative. Thank you.